ఓం శ్రీకృష్ణాయ నమః. ఈ మధ్య సనాతన ట్రావెలర్ అనే పేరుతో ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి ధర్మం కోసం పనిచేస్తున్న వారందరినీ కూడా టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. నిజానికి ఇతని వైఖరి, ఇతని గుణగణాలు, ఇతని ట్రాక్ రికార్డు అంతా కూడా ఎప్పుడో మనం కౌంటర్ ఇచ్చేసాం. అయితే ఆయా వీడియోలకి సరైన సమాధానాలు ఇవ్వకుండా వాటిని అలా ఇగ్నోర్ చేస్తూ మనమేమి అతని యొక్క మాటలకి కౌంటర్ ఇవ్వట్లేదు అనేలాగా జనాల ముందు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఒక ఎజెండా కలిగి ఉన్నాడు. అది ఎప్పటికైనా సరే హిందుత్వంలోకి జొప్పించాలని చూస్తున్నాడు. ఏంటా ఎజెండా అంటే హిందుత్వంలోకి సాయిత్వం, సాయిబాబాత్వం ఏమంటారో అది, దాన్ని జొప్పించాలని ట్రై చేస్తున్నాడు అనమాట. సాయిబాబా అనేది ఒక కల్ట్ లాగా మారిపోయి హిందూ దేవీ దేవతల నామాలని, హిందూ ఆచారాలని, సంప్రదాయాలని మంటగలిపేస్తూ ఉంటే వాటిని ఆక్షేపించేటటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని కూడా టార్గెట్ చేసుకొని వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతూ సునకానందం పొందుతున్నటువంటి ప్రమాదకరమైన వ్యక్తి ఈ ప్రమోద్ కుమార్. సనాతన ట్రావెలర్ కాదు ఇతను, సాయిబు ట్రావెలర్ లేదా ఆడవాళ్లను ఏడ్పించే ట్రావెలర్. ఇవన్నీ కూడా అంటే ఈ పేర్లతో ఆయన్ని నేను ఎప్పుడైతే సంబోధించానో వాటికి పూర్వాపరాలు మీరు కనుక చూస్తే ఆయా వీడియోల్లో ఆధార సహితముగా ఎక్కడా కూడా నిరాధార ఆరోపణలు చేయలేదు. ఈరోజు ఇతగాడు నన్ను, భరతవర్షిని వ్యక్తిగతముగా టార్గెట్ చేస్తూ సంస్థని కూడా డైల్యూట్ చేసేలాగా ప్రణాళికలు రచిస్తూ ఎన్నెన్ని కోణాల్లో విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడో అసలు నభూతో న భవిష్యతి. నాకు ఉన్నటువంటి రకరకాల వీడియోల మేకింగు, లేకపోతే బయట ఉన్నటువంటి కార్యక్రమాలు, వీటిల్లో పడి దొరికినటువంటి ఆ చిన్నపాటి ఖాళీ సమయాన్ని ఎవరో ఒకరు మన వాళ్ళు ఇదిగో అన్న ఇట్లా పెట్టిండు వీడు అని చెప్పేసి పంపిస్తే ఆ వీడియో చూసిన తర్వాత ఇందులో ఏముందిరా, అప్పుడున్నదేగా ఇప్పుడున్నది, ఆల్రెడీ దీనికి మనం సమాధానం చెప్పేశాంగా అంటే, లేదన్నా వాడు ఒక గోబల్స్ ప్రచారం లాంటిది చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇతడు ఆ కేటగిరీకి సంబంధించిన వాడే. ఇతడు నేను చెప్పానని చెప్పేసి రావణ్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాగే యాంటీ హిందూ అయినటువంటి రమణ అనే వ్యక్తితో కూర్చొని కలిసి వచ్చాడు. అలాగే పాస్టర్లను కలుస్తున్నాడు, క్రిప్టో క్రిస్టియన్లను కలుస్తున్నాడు. ఇతని ఒరవడి చూస్తూ ఉంటే ఆ సాయిత్వాన్ని హిందుత్వంలోకి జొప్పింప చేయడానికి దేనికైనా తెగించేలా ఉన్నాడు. అంటే ఇంతకాలం పాటు ఈ భారతదేశం సనాతన ధర్మం మీద నిలబడి ఉంది తప్ప ఏ సాయిబు మీదనో, ఏ ముస్లిం ఫకీరు మీదనో కాదు కదా. షిరిడి సాయిబాబా ఒక ముస్లిం. సచ్చరిత్ర ఆధారంగానే ప్రమాణాలు చూపిస్తూ కూడా గత వీడియోల్లో నేను చెప్పడం జరిగింది, లేదా ఈ యొక్క అంశం మీద పోరాటం చేస్తున్నటువంటి ఇతర వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ప్రమాణాలే. ఇతగాడు చూపించేవే ప్రమాణాలంటే ఎలాగా? ఇప్పుడు లెఫ్ట్ లాబీ మొత్తం కూడా విదేశీ మీడియా ప్రచురించేటటువంటి కథనాల్ని తీసుకొచ్చి వాళ్ళవన్నీ కూడా యాంటీ మోదీ లేకపోతే యాంటీ ఇండియా నెరేషన్స్ కదా, ఆ స్క్రీన్ షాట్లు ఇక్కడ పెట్టి మేమేదో మేధావులం ఆధార సహితంగా మాట్లాడుతున్నాం అన్నట్లుగా పోర్ట్రే చేస్తారు. ఎలాగో అక్కడ ముక్క ఇక్కడ ముక్క ఏరుకుని రావడం. చాట్ జీపీటీ, వీడి బతుకంతా చాట్ జీపీటీయే. దానికేవో 4 ప్రాంప్ట్లు ఇవ్వడం, అక్కడ తీసుకొచ్చేటటువంటి 4 ముక్కల్ని కూడా పేర్చడం. చెప్పాను కదా, ఎందుకు ఇలా బతుకు ఏడుస్తున్నాడు, మా మీద పడి ఏడుస్తున్నాడు అంటే ఒకటే లక్ష్యం, సాయిత్వాన్ని జొప్పించటం. హిందుత్వం కాదు మనకి కావాల్సింది, సాయిత్వమే అంటాడు. దానికోసం ఏమంటాడో తెలుసా, రాముడు దేవుడు కాదు అని కూడా అంటాడు. రాముడు అంటే ఆయన వాలికి సాథ్ చేయకుండా సుగ్రీవుడికి సాథ్ చేయడానికి కారణం ఏంటన్నా? వాడు అధర్ముడు అనే కదన్నా. మరి ఇప్పుడు ఈ అధర్ముడి దగ్గర నువ్వు పోవడం ఎంత వరకు రైట్ అన్న గ్రంథాలు భీష్ముడు కౌరవుడి దగ్గర పోవడం తప్ప? భీష్ముడు కౌరవుల తరఫున యుద్ధం చేయడం తప్ప? కౌరవులు తప్పే కదన్నా. కౌరవులు తప్పు చేసి తప్పుని సమర్థిస్తే తప్పే అంట నేను. భీష్ముడు గొప్పనా రాముడు గొప్పనా అన్న? ఎవరి సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం అన్న? భీష్ముడి సిద్ధాంతం ఫాలో అవుతామా, రాముడి సిద్ధాంతాన్ని ఫాలో అవుతామా? అయితే మరి భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ఎందుకో వింటున్నారు అంటే ఇప్పుడు భీష్ముడు దేవుడా అన్న? రాముడు అంటే గొప్పవాడా? చెప్పాడా రాముడు దేవుడు? రాముడు విష్ణు అవతారం కాదన్న, దేవుడు కాదా రాముడు? రాముడు దేవుడు అని రాముడు చెప్పాడా? అరే మన కాదు, రాముడు ఎవరన్నా దేవుడు మానవ అవతారం వాడి సాయిత్వం కోసం ఇంకా ఏమంటాడో తెలుసా, హిందువులు కన్వర్ట్ అయిపోయినా పర్వాలేదంటాడు. చూడండి, ఒకళ్ళు హిందువుల్లోనే ఉన్నారు, ఒకళ్ళు క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. ఏదో పరిస్థితుల్లో కన్వర్ట్ అయ్యారు అనుకున్నా, దానివల్ల ఫరకేం పడదు. అలాగే ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా బూతులు మాట్లాడడం తప్ప ఈ ఉన్మాది ఉద్ధరించిందంటూ ఏమీ లేదు. పైపెచ్చు ఇతగాడిని కొంతమంది వెనకేసుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సరైనటువంటి టైంలో సరైన గుణపాఠం నేర్పిస్తాను. అయితే
ఇప్పటికీ విపరీతముగా నా మీద పర్సనల్గా చేసినటువంటి అటాక్స్ మామూలువి కావు. తొండముదిరి ఊసర వెళ్ళి అన్నట్లుగా ఈ పిచ్చి పతాక స్థాయికి చేరిపోయి చాలా దిగజారుడు స్థాయిలో ఎవరో ఏదో మాట్లాడుకున్నా కూడా నాకు తెచ్చి అతికించటం, నన్ను నా క్యారెక్టర్ని దిగజార్చడం వంటివి చేస్తున్నాడు. అందుకనే ఈ సందర్భంగా ట్రావెలర్ అయినటువంటి ప్రమోద్ కుమార్కి నేను ఇస్తున్నటువంటి సవాల్, నీవు చేసిన వ్యక్తిగత ఆరోపణల్లో ఒక్కటైనా సరే నీ లైఫ్ టైం గ్యారంటీ నేను ఇస్తూ ఉన్నా, ఒక్కటైనా సరే హెన్స్ ప్రూవ్డ్ అన్నట్లుగా గనక నిరూపించగలిగితే ఈ ఛానల్ని నీకు అప్పచెప్పి పోతా. మరి లైఫ్ టైం అంటే నువ్వు ఎంజాయ్ చేసేస్తావు కానీ టైంని ఇట్లానే అందరూ తిట్టుకుంటా. నీకు 1 ఇయర్ టైం ఇస్తున్నా. ఈ 1 ఇయర్లో నీవు నాపై చేసినటువంటి ఇప్పటిదాకా చేసినటువంటి ఆరోపణల్లో ఒక్కటన్నా ప్రూవ్ చేసుకోకపోతే సరే. ఇతగాడి నుంచి ఇక తరచుగా వీడియోలు వస్తూ ఉంటాయి. ముందుగా రఫ్గా నా మీద మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు, వాటికి నా సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడందరికీ సవాళ్ళు, టాస్కులు ఇస్తున్నాడు. 2-3 వీడియోలు చేసి నలుగురిని వెక్కిరించేసినంత మాత్రాన హీరో అనుకుంటున్నాడు వీడు. అసలు వీడు హీరో కాదు. ఇతనికి ఉన్నటువంటి సైకలాజికల్ డిజార్డర్ చాలా ప్రమాదకరమైనది సమాజానికి. మొత్తం హిందుత్వం కోసం పాటుపడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి గంపా గొత్తగా వాళ్ళని వాషౌట్ చేయాలని ట్రై చేస్తున్నాడంటే ఎంతటి ఉన్మాది. కమింగ్ టు ది ఎలిగేషన్స్, నా మీద చేసేటటువంటివి, అందరి మీద వేసేటటువంటి కామన్ ఎలిగేషన్ ఇది. గూగుల్ పే, ఫోన్పే అంటూ మీరందరూ కూడా గృహస్థులు కదా, మీరు ఎట్లారా భిక్షాటం చేసుకుంటారు, మీరు అర్హులు కాదు, మీరు చేస్తున్నది దుష్కర్మ, దాని ఫలితం వస్తుంది అంటూ ఏదేదో ఏదో మాడ్యులేషన్స్తో మా మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, భరతవర్ష కేంద్రంగా నేను చెబుతున్నా, ఎప్పుడూ కూడా భరతవర్ష చేసిన పని మీ ముందు పెట్టి దానికి మీ యొక్క ప్రోత్సాహకం, మీ యొక్క బాధ్యత అనేది అందించమని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? మేము ఇక్కడ ఇస్తున్నది ఏమిటి? భరతవర్ష కేంద్రంగా జ్ఞానం లేదా సమాచారం. ఆ సమాచారాన్ని పొందిన వాళ్ళు ఇచ్చేదేమవుతుంది? భిక్ష కాదు, దక్షిణ అవుతుంది. మరి పూజారులు కూడా నీ దృష్టిలో అడుక్కున్న వాళ్ళేనా? సాయిబాబా సంస్థానం వాళ్ళు హుండీలు పెడతారు కదా, వాళ్ళు కూడా అడుక్కునే వాళ్ళేనా? గుడులు అడుక్కునేవా? లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తుంది, అది అడుక్కోవడమా? అడుక్కోవడం అంటే అర్థం ఏమిట్రా? ఏ పని చెయ్యకుండా నీలాగా దుబారాగా కన్న తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురాకుండా, వాళ్లకు సేవలు చేయకుండా, వాళ్ళ మాట వినకుండా ఒక నిష్ప్రయోజన జీవిగా తిరుగుతూ అందరి మీద పడి ఏడుస్తూ ఆడవాళ్ళని కూడా ఉసూరు మనిపిస్తూ ఒక నీచమైన ప్రవృత్తితో బ్రతుకుతున్నటువంటి నీలాంటి వాడు అసలైన బిచ్చగాడు. ఒరిజినల్ బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్రతుకు ఆడక ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. నువ్వు ప్రమాదకర బిచ్చగాడివి. కనుక మేము గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్సు, లేకపోతే మా సంస్థల ద్వారా మేము చేస్తున్నటువంటి ఫండ్ రైజింగ్, ఇవన్నీ కూడా మేము చేస్తున్నటువంటి పని, అలాగే చేయాల్సినటువంటి పని, వీటన్నిటినీ చూపించి మేము గ్రహిస్తున్నటువంటి సపోర్ట్. ఇది మేము అందిస్తున్న సమాచారానికి పొందుతున్న దక్షిణ. అలాగే ఇప్పుడు యూట్యూబ్ కూడా జాయిన్ అనే ఆప్షన్ ఎందుకు ఇస్తుంది? అంటే యూట్యూబ్ అందరినీ అడుక్కోమని చెప్తుందా? మెంబర్షిప్లుగా ఎందుకు జాయిన్ చేసుకోమని చెప్తోంది వ్యూవర్స్కి? మీ కంటెంట్ బాగుంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కనుక వారి ద్వారా మీరు గ్రహించుకోండి. కేవలం యూట్యూబ్ ద్వారా మీకు ఆదాయం సరిపోదు అని మాకు కూడా తెలుసు. భిన్న రూపాల్లో మీరు ఆదాయాల్ని సముపార్జించండి, అలాగే కొంత శాతం మాకు ఇవ్వండి అనేది ఈ యూట్యూబ్, ఈ గూగుల్ యొక్క ప్రతిపాదన. అవునా కాదా? ఇంత క్లియర్గా ఉన్నటువంటి ఒక విషయాన్ని వీడు పదే ఒకే ఎజెండాతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నాడు. నాకు అవి నవ్వు పుట్టించేవైనా కూడా పాపం మన భరతవర్షాన్ని చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి వీడు ఇలా తయారయ్యాడు, వీడి బాధ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. పైవెచ్చు పిల్లలకు ఫీజులు కట్టుకుంటారు, ఈఎంఐలు కట్టుకుంటారు, లోన్లు కట్టుకుంటారు అని మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈఎంఐలు కట్టుకోక, పిల్లలకు ఫీజులు కట్టుకోక రోడ్డును పడిపోమంటావా ఏంటి? ఒక పని చేస్తున్నప్పుడు అందున అది ధర్మ ప్రచారమైనప్పుడు తప్పకుండా ప్రజా భాగస్వామ్యం ఉంటుంది. దేశ స్వాతంత్ర్యం కోసం కూడా చాలామంది స్వాతంత్ర సమరయోధులు పెద్ద వాళ్ళు కూడా జోలబెట్టారు పోరాటంకి డబ్బులు కావాలని చెప్పేసి. అది కూడా భిక్షాటనేనా? కానే కాదు. ఏది భిక్షాటన, ఏది దక్షిణ, ఏది సమాజం నుంచి వచ్చే బాధ్యత, ఇది తెలుసుకోవాలి. అయినా హిందుత్వాన్ని సాయత్వం చేయడానికి ట్రై చేస్తున్న ఒక హిందూ ద్వేషు, అటు ఇతర మత మార్పిడి గ్యాంగు కంటే కూడా చాలా డేంజర్గాని నిన్ను వదిలేది లేదు. అలాగే ఈ సాయిబాబా పేరుతో హిందుత్వంలో జరుగుతున్న కలుషితాన్ని కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేదాకా ఆ యొక్క ప్రక్షాళన కార్యక్రమం కూడా ఆపేదే లేదు. ఇక ఏదో ఆడియో కాల్ వినిపిస్తూ ఉన్నాడండి. నా గురించి
కరుణాకరుణ్ణి ఇంకెవరో మాట్లాడినటువంటి, అది కూడా ఐ థింక్ సో 5-6 ఏళ్ల క్రితం అనుకుంటున్నాను. అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి వాదోపవాదనలు జరిగాయి. ఎందుకు మాట్లాడారు, ఏమిటి, ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ అదే ఆడియో కాల్ తీసుకొచ్చి ఈసారి వీడు కొత్త కోణంలో నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేశాడు. దానికి తగ్గ పర్యవసానాలు తప్పకుండా వీడు అనుభవిస్తాడు. అండ్ వీడికి ప్రత్యేకించి చెప్తూ ఉన్నా, అరే నువ్వు ఈ ఆడియో కాల్ ద్వారా నువ్వు ఏదైతే నేను చేశాను లేకపోతే ఇంకేదో నా క్యారెక్టర్ అని అంటున్నావు కదా, నీ సాయిబాబా మీద ఒట్టేసి చెప్పరా, నీ సాయిబాబా మీద ఒట్టేసి చెప్పు నిజంగా నేను తప్పు చేశాను అని. కేవలం ఏదో సందు దొరికింది, దాన్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాం. నీ గురించి, నీ మాఫియా గురించి ఉంటుందిరా రే, ముందు ఉంటుంది, టైం కేటాయిస్తాను రా, ఈసారి నేను వదిలేను. ఇక రమణ్ లాల్ కేసు గురించి ఎన్నిసార్లు మాట్లాడాం. వీడి ఫ్రెండు తులసి చందు ఆల్రెడీ నా మీద వీడియో చేస్తే 1.5 గంట ఎక్స్ప్లెయిన్ చేశా. అరే నీలాగా ఒక నిందారోపణలు చేయడం క్షణకాలం పని, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం పట్టేస్తుంది. అది జనానికి నిజానికి సమయరంధ్రం. అది అయినా కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పదే నువ్వు చేస్తున్న విష ప్రచారానికి విరుగుడు అప్పుడప్పుడు వేయాలి కదా. రమణ్ లాల్ కేసు విషయంలో నేను ఎప్పుడు చెప్పాను రా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎప్పుడు చెప్పాను రా? ఒక క్లిప్ చూపించరా దమ్ముంటే. ఎందుకురా అబద్ధాలు, పొద్దున్న లేస్తే అబద్ధాలు. నీ బతుక్కి ఒక్కటన్నా సరే సరైన ప్రూఫ్తో ఈ భరతవర్ష అండ్ దువాడ శివప్రసాద్ని ఎండగట్టడానికి ట్రై చేయరా. నీకు లైఫ్ టైం సవాల్ రా ఇది. రమణ్ లాల్ కేసు విషయంలో క్లారిటీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అది కోర్టులో ఉంది. రమణ్ లాల్ అంటే కేసు పెట్టినటువంటి రంగురాళ్ళ వ్యాపారి వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు జరిగిన సంఘర్షణ, ఈ రమణ్ లాల్ అనే వ్యక్తి మీద నేను చేసిన పోరాటం, దాని ఫలం, అండ్ ఎవరి కోసమైతే పోరాడానో వాళ్ళు పొడిచిన వెన్నుపోట్లు, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక తర్వాత సరే రమణ్ లాల్ కేసులో కనుక నేను నిందితుడిని అని ప్రూవ్ చేస్తే, నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు చెప్పినవన్నీ నిజమని ఒప్పేసుకుంటారా? ఓకేనా? నాకు నీలా మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి అనలేకపోతా ఉన్నా, లేదంటే నువ్వు అదేరా. ఇక ఈ మధ్య చేసిన వీడియోలో అంట ఇస్కాను సద్గురు గురించి నువ్వు మాట్లాడు, నేను స్టఫ్ ఇస్తానని ఏంటి ఇచ్చేది? సాయిబాబా సచ్చరిత్ర ఆధారంగా సాయిబాబా ముస్లిం అని మేము స్టఫ్ ఇస్తున్నాం, ప్రచారం చేయరా? అరే నువ్వు ఇచ్చేది స్టఫ్ ఎట్లా అవుతుందిరా? మా కోణము, మా పరిశీలన ఒకటి ఉంటుంది కదా. సద్గురు విషయంలో నేను విభేదించిన అంశాల మీద ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాను. చేసిన వీడియోలు అలాగే ఉన్నాయి, పెట్టిన పోస్టులు అలాగే ఉన్నాయి. నువ్వెందుకురా ఊరకనే వేగిరపడతావు? నాకు ముందు సాయిత్వం ప్రమాదం కాబట్టి దాని మీద ఫోకస్ చేసిన. అలాగే సద్గురు జగ్గి వాసుదేవులో కూడా యూత్ను చెడగొడుతున్న కోణాలు ఉన్నాయి. అపబ్లిసిటీ స్టంట్స్, అశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు, వాటి గురించి కూడా మాట్లాడతా. కానీ దానికంటే ముందు సాయిత్వం గురించి కూడా మాట్లాడతా. కానీ నీకు సద్గురు గురించి మాట్లాడే అర్హత లేదు, ఇస్కాన్ గురించి మాట్లాడే అర్హత లేదు. సాయిబాబాకి క్రిస్మస్ డ్రెస్సులు, సాయిబాబాని అమ్మవారి రూపంలోకి మార్చడం, సాయి సహస్రనామావళి, సాయి గీత అని సాయిబాబా పేరుతో కలుషితం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇస్కాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావే, అది నీకు అర్హత లేదు. మేము క్వశ్చన్ చేయొచ్చు, మాకు రైట్ ఉంది. ఇస్కాన్ వాళ్ళని మేము పాయింట్అవుట్ చేయొచ్చు, ఎందుకు మీరు క్రిస్మస్ డ్రెస్సులు వేస్తున్నారని చెప్పేసి. నువ్వు అడగడానికి నువ్వెవడిరా అసలు? ఎందుకురా నీకు ఇవన్నీ? ఇస్కాను సద్గురు విషయాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని కూడా భరతవర్ష అడుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మోమాటంలా. కానీ ఇక్కడ ఒక క్రమానుక అనేది ఉంటుంది కదా. ముందు సాయిత్వం ప్రమాదం లేదు అనుకుంటారా, నీకు నేను టాస్క్ ఇస్తున్నాను రా. ముందు సాయిత్వాన్ని హిందుత్వం నుంచి తీసేద్దాం. అదే నేను మొత్తం సాయిబాబాని తీసేయమనట్లే, ఆ కలుషితమైనటువంటి తత్వాన్ని తీసేద్దాం. సాయిబాబా మందిరాలని స్వచ్ఛ సాయిబాబా మందిరాలని చేద్దాం. ఓకే, సాయిబాబా ముస్లిం కాబట్టి ముస్లింగానే చెబుదాం. లేదు మేము ముస్లింగా చూడలేము అని అన్నారనుకోండి, సరే సాయిబాబాని హిందుత్వంలో కన్వర్ట్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇలా సాహిత్యం విషయంలో నువ్వు నాతో కలిసి పనిచేయి, సద్గురు విషయంలో ఇస్కాన్ విషయంలో కూడా తప్పకుండా నీతో కలిసి పనిచేస్తా, లేదా మనమంతా కలిసి పనిచేద్దాం. ఏరా, నువ్వు గీసేదే గీత, నువ్వు రాసేదే రామాయణం అనుకుంటున్నావు. ఇలా వీడు చేస్తున్నటువంటి దాడి చూసారా, మొత్తం హిందుత్వ సంస్థల మీద, హిందుత్వ వాదుల మీద వీడి టార్గెట్ అదే అనమాట. అలాగే ఒక వీడియో ప్లే చేసి ఇస్కాన్ వ్యక్తి ఎవడో ఒక పిల్లాడు, ఇస్కాన్ పిల్లాడు బోగస్ ఫిలాసఫీ అన్నాడు అనమాట, శంకరాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని. ఆ బోగస్ ఫిలాసఫీ అన్నోడు నిజంగానే బోగస్ గాడు. ఆ బోగస్ గాడిని బోగస్ గాడే అంటాను నేను. శంకరాచార్యుల జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టేదిలే. ఓకే, సో ఆ పిల్లాడి సంగతి తర్వాత రా. ఆడికంటే ప్రమాదకరం నువ్వు ఆచరిస్తున్న మతం, దాని గురించి మాట్లాడు. నీకు అర్హత లేదు, మేము చూసుకుంటాం. మా హిందుత్వవాదులు, మా సంస్కరణవాదం మాకు తెలుసు, మేము చూసుకుంటాం. నీ సాయిత్వాన్ని మమ్మల్ని ఇంక్లూడ్ చేయకు, ఓకేనా? ఇక మొన్న మహాశివరాత్రి రోజు ఒక అద్భుతమైన వీడియో చేస్తే విశేషమైన స్పందన వచ్చింది. ఏ విధంగా అంటే ఆలయాల్లో క్రమశిక్షణారాహిత్యంతో ఈ శివలింగాల్ని అరగదీసేసేలాగా విచిత్రమైన ప్రయోగాలు, శివలింగాలకు ముద్దులు,
అభిషేకాల పేరుతో ఈ రుద్దుళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాస్త నియంత్రించుకోండి మిమ్మల్ని మీరని చెప్తే ఎట్లా పోర్ట్రే చేస్తున్నాడు అది నేను బ్రాహ్మణం లేదో అన్నట్లు. నేను బ్రాహ్మణం లేదో అనట్లేదు రే. బ్రాహ్మణులు అనేవాళ్ళు బాధ్యత తీసుకోవాలి ధర్మ జాగృతిలో. మేమంటే జనాల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అదే బ్రాహ్మణ పూజారులు అనుకో వాళ్ళ దగ్గరికి జనాలు వస్తారు కనుక వాళ్ళు ఇంకా ధర్మ ప్రచారం చేయడం సులువు కనుక ఆ రోజు ఆ క్షణం అది చెప్పాను రా, ఆ సందేశం పూర్వాపరాలు ప్లే చేయి. ఎందుకట్లా ఆడు మ్యాటర్ ఒకటి చెప్తున్నాడు, ప్లే చేస్తున్నది ఒకటి. వీటి ట్రిక్కీ గేమ్స్ ఏంటంటే బ్రాహ్మణులకి అగైనెస్ట్ చేద్దాం, ఇంకొక గ్రూప్కి అగైనెస్ట్ చేద్దాం, అలా అలా వీడి పతాక స్థాయికి వెళ్ళిపోయి నేను తెలంగాణ వాడిని, వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ నుంచి ఒక్క నువ్వు ధర్మ ప్రచారకుడు రాను, సాయిబాబాని ప్రమోట్ చేసేవాడు, నువ్వు ధర్మ ప్రచారకుడు అవుతావా? నువ్వు అధర్మ ప్రచారకు. నువ్వు కలిపురుషుడికి గుండు కొడితే నీలాగే ఉంటాడు. కనుక వీడు కొత్తగా తెలంగాణ ఆంధ్రవాదం కూడా తీసుకొచ్చాడండి. చూడండి, అంటే ఉన్నటువంటి అన్ని దారులు ఎంచుకుంటున్నాడు మమ్మల్ని టార్గెట్ చేయడానికి. మరి ఇప్పుడు నిజంగా నువ్వు అంత పోటుగాడివే అయితే, నువ్వు తెలంగాణ వాళ్ళని టార్గెట్ చేయని వాడివే అయితే ఆదిత్య పరాశ్రీ స్వామి వారిని ఎందుకురా టార్గెట్ చేసినావు? నీ ఔకాత్ ఏమైందిరా? ఔకాత్. ఆదిత్య పరాశ్రీ స్వామి గారిని టార్గెట్ చేయడంతో పాటుగా అటు నుంచి 4 స్ట్రోకులు తగలంగాని తీసేస్తానన్నా, తెలియకుండా పెట్టేశానన్నా అని ఎందుకురా మాట్లాడినావు? సద్గురు విషయంలో నేను వీడియోలు తీయకపోయినా తీసేసినా భయపడ్డానని ప్రచారం చేసుకుంటున్నావు కదా. మరి ఎందుకురా వీడియోలు తీసేసినావు ఆదిత్య పరాశ్రీ స్వామివారి మీదవి? ఒకటి, నువ్వు చేసినవి మా పైన చేసినట్లుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు అయి ఉండొచ్చు, లేదా నీలో దమ్ము లేకపోయి ఉండొచ్చు. చూసుకో, క్రాస్ చెక్ చేసుకో. అలాగే తెలంగాణ నుంచి వీడిని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరి గిరీష్ దారమోని గారు ఎవరు? అలాగే మదన్ గుప్తా, వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. అమోఘ్ ఎవరు? తెలంగాణ వాళ్ళు కాదా? వీళ్ళు చేస్తున్నది జాతీయవాదం కాదా? ధర్మ ప్రచారం కాదా? వాళ్ళతో నిన్ను పోల్చట్లేదు రై. నీవు తెలంగాణకి ఒక్కడవే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నావు కదా. అసలు నువ్వెవడు రా? అసలు తెలంగాణ ఆంధ్ర వేర్పాటువాది లక్షణాలు కూడా వచ్చేసాయంట్రా. అప్పుడే మీరు ఆ రమణగాడిని పక్కన పెట్టి ఓనర్ పెట్టి అరిపించేస్తే ఏంట్రా మాకు వచ్చేస్తుంది, ఊడిపోద్ది. అలాగే వీడు మాట్లాడితే బూతులు తప్ప ఇంకోటి ఉండవు. అందుకని వీడిని బూతుల ట్రావెలర్ అని కూడా అన్నాను. భయంకరమైన బూతుల్ని కూడా స్టేటస్లో పెడతాడు. ఎందుకు పెట్టావు అంటే పొరపాటునే పెట్టానన్నా అంటే. మరి మాట్లాడకరా, మంచిగా మాట్లాడరా, చెప్పేదేదో అంటే అన్నపూర్ణ స్టూడియో గేట్ వెనకతల ఏం చెప్పానరా నీకు? ఏం చెప్పానరా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తుండదు. వీడన్నీ తీసుకొచ్చి డిఎస్పీ అలా అన్నాడు, డిఎస్పీ ఇలా అన్నాడు అని చెప్తాడు. ఎలా రా? ఇలా అయితే నువ్వు నా పేరు చెప్పుకుని ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడేలాగా ఉన్నావు. చెప్తే క్లారిటీగా చెప్పు, అది ఆ విషయం ఇంపార్టెంట్ అయితే మాట్లాడతాను. ఇక బూతులు మానరా అంటే మానడనమాట. పైపెచ్చు ఈ నా కొడుకు, ఆ నా కొడుకు అంటాడు. అదంత పెద్ద బూత్ అండి. అమ్మని తిట్టినట్టే కదా వీడు. కానీ వీడికి చప్పట్లు కొట్టేటటువంటి బ్యాచ్, సైకో బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సగం మంది వీడి యొక్క ఓన్ క్రియేటర్సే. అంటే వీడే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని కామెంట్లు చేస్తూ ఉంటాడు. మిగతా సగం మంది వీడు హిందుత్వవాదులను తిట్టడం వల్ల ఆల్రెడీ హిందుత్వ హేటర్స్ ఉంటారు కదా వాళ్ళనమాట. వాళ్ళందరూ కూడా వీడి బూతులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నిష్కారణంగా మా తల్లుల్ని మమ్మల్ని తిడుతున్నటువంటి ఆ తిట్లన్నీ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వారికే తగులునుగాక. ఇంకొకటి, ఒకప్పుడు సాయిబాబాని మీరు అందరూ నమ్మేవారు కదా, ఇప్పుడు ఎందుకు మానేశారు అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అరే సాయిబాబాని నమ్మడము నమ్మకపోవడం మ్యాటర్ కాదురా. సాయిబాబాని ఇప్పటికీ నమ్ముతాం. అర్థమైందా? ఎట్లా నమ్ముతాం అంటే సాయిబాబా లాగా క్లియర్ సాయిబాబా భక్తులం మేము. నువ్వు అట్లా కాదు, సాయి రామ భక్తుడు, సాయి కృష్ణ భక్తుడివి. మరి శ్రీరామ శ్రీకృష్ణ యాడిపోయినారా? ఏ పురాణంలో ఉందిరా సాయిబాబా గురించి? రే 50-60 సంవత్సరాల క్రితం పుస్తకాలు చేయడం కాదురా రే. అలాగే దత్తాత్రేయుడి అవతారంగా సాయిబాబా అంటే ఎవరు ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకుని రా. అది నా పర్సనల్ ఒపీనియన్. నాకున్నటువంటి పరిశోధన సారం, నాకున్నటువంటి విచక్షణ, నాకున్నటువంటి జ్ఞానం అది ఒప్పుకోదు. ఏమంటావు నువ్వైతే? అది నా ఇష్టం. దత్తాత్రేయ స్వరూపంగా సాయిబాబాని నేను యాక్సెప్ట్ చేయను. సాయిబాబా ఈజ్ ఏ ముస్లిం అయినా పూజిస్తారంటే పూజించుకోండి, కానీ సాయిబాబా పేరుతో హిందుత్వాన్ని కలుషితం చేయకండి. వెరీ క్లియర్. ఇదే పాయింట్, ఇదే స్టాండు. ఇవన్నీ కేసులు పెట్టుకున్నా నేను అక్కడికి వచ్చి చెప్పేది కూడా ఇదే. అలాగే వీడు ఒకప్పుడు సద్గురుని నమ్మాడు, ఈషా సెంటర్కి కూడా వెళ్ళాడు. అప్పుడు కూడా సద్గురుని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళని తిట్టాడు వీడు. ఇప్పుడు నేను సద్గురు మీద వీడియోస్ చేస్తే నన్ను పొగుడుతాడు లేదా వెనకేసుకొస్తాడు కదా. అప్పట్లో వీడు సద్గురుని ఎవరైతే హేట్ చేశారో వాళ్ళని తిట్టాడు. సద్గురుని తిట్టిన వాళ్ళనే కాదు, వీడు మేరీ మాతను కూడా తిట్టాడు, క్రిస్టియన్స్ని కూడా తిట్టాడు. కావాలంటే వీడియోలు చూడండి. మీరెందుకు మేరీ మాతకు వెంట్రుకలు ఇస్తారు? ఆమెకమైన బట్టతలు ఉందా? 2000 సంవత్సరాల నుంచి రక్తం గారుతూనే ఉంది. మొలలు కొట్టిన దగ్గర నుంచి రక్తం గారకుండా ఆగిపోతుంది కదా. మీరు యేసు ప్రభుకి ఎందుకు ఇయ్యారంటే ఆయన రక్తం గారడం ఆగిపోతే మీ పాపాలు కడగడానికి ఆయన రక్తం దొరకదు కాబట్టి. అయ్యా, ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతుంటారు కదా, మరి కొట్టిన 3 మేకలు ఎందుకు దొరకలేదు? సిలువ ఎందుకు దొరకలేదు? ఆయన అస్థికలు ఎందుకు దొరకలేదు? వీడేమంటాడు మాట్లాడితే, ఎందుకురా క్రిస్టియన్లను ముస్లింలను తిడుతూ వీడియోలు చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. మరి వీడు చేసింది ఏంటి? నిజానికి వీడు తిట్టినట్టు. ఎందుకంటే నేను కానీ ఇతర హిందుత్వవాదులు కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు కౌంటర్స్ ఇస్తున్నారు.
అంటే ఏంటి, అప్పటికే వాళ్ళు హిందుత్వం మీద, హిందూ దేవీ దేవతల మీద అపహాస్యపూరితంగా అవమానకరంగా మాట్లాడుంటారు. దానికి కౌంటర్ ఇవ్వడం అనేది బాధ్యత కదా. కౌంటర్ ఇవ్వాలి అంటే వాళ్ళ గ్రంథము చదవాలి, మన గ్రంథాలని చదవాలి. వీడి అజ్ఞానం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే, మేము హిందూ గ్రంథాలని చదవట్లేదంట, ఎంతసేపు బైబిల్ని చదువుతూ ఆ బైబిల్ని ప్రచారం చేస్తున్నామంట. అరే గ్రామాల్లో ఈరోజు ఇంత చైతన్యం రావడానికి కారణమే హిందుత్వ సంస్థలరా. అవి ఎట్లో అట్లా పనిచేసినాయి. ఒక పక్క ప్రవచనకారులు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను అందిస్తూ వాళ్ళను జ్ఞానవంతులు చేస్తూ ఉంటే, మరోవైపు హిందూ ధర్మ సంస్థలు ఏ బైబిల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేస్తున్నారో, లేదా ఏ మత గ్రంథాలను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారో అందులో ఉన్నటువంటి లోపాలను వీళ్ళు ఎత్తి చూపించారు. అది కూడా ఏంటి, కౌంటర్. గుర్తుపెట్టుకో, వాళ్ళు ఆల్రెడీ వేదాల్లో యేసు, ఓంకారమే యేసు ఇత్యాది కల్పితమైనటువంటి కథలతో హిందుత్వాన్ని ఖూనీ చేస్తూ ఉంటే, నీ సాయిత్వం లాగా సాయిబాబాతో ఎలాగైతే హిందుత్వాన్ని ఖూనీ చేస్తున్నావు నువ్వు నీ కల్టు, అట్లనే వాళ్ళు ఖూనీ చేస్తూ ఉంటే ఈరోజు సచ్చరిత్ర, నీ సాయిబాబా సచ్చరిత్ర ఆధారంగా నిన్ను ఎట్లాగైతే ఎండగడుతున్నామో ఆ బైబిల్ ఆధారంగా వాళ్ళని ఎండగడుతున్నారు. అలాగే వీడు చెప్తున్నాడు, కొత్తగా టాస్క్లు ఇస్తున్నాడు. మరి వాటన్నింటికీ ఆల్రెడీ సమాధానాలు చెప్పేస్తున్నారా మనోళ్ళు. మేము కొన్ని, వాళ్ళు కొన్ని, అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కావాలంటే చూసుకో. ఆ మద్యం మత్తు నుంచి బయటికి రా. పైగా వీడు అంటాడు, నేను తాగుతానంట, తిరుగుతానంట. చూపిరా నువ్వు చూపించుకున్నావు కదా ప్రూఫ్లో. అట్లా కాకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావురా? ఎప్పుడన్నా కూర్చుని అమ్మమని ఇద్దరం, ఎప్పుడు మాట్లాడినా ధర్మం గురించే కదా మాట్లాడింది. నేను నీకు హితోపదేశం చేసినా కదా. దానికి ఈ విధంగా నువ్వు నా మీద, నా వ్యక్తిగతంగా దాడి చేస్తూ రుణం తీర్చుకుంటున్నావు. మరి దీనికి తగిన కర్మఫలం ఎట్లుంటుందో తెలుసా? అరే నిన్ను వాళ్ళేదో చేసేస్తారు, వీళ్ళేదో చేసేస్తారు, నేనేదో చేసేస్తానని పిన్నిడి కామెంట్లో పిరికి సన్నాసిలాగా మాట్లాడడం కాదు. నీ కర్మ నిన్ను ఎట్లా కొడుతుంది అంటే, అది అసలు నువ్వు రిప్లై ఇవ్వడానికి కూడా నీకేం ఉండదు ఇక. అట్లా కొడుతుంది. ఎందుకంటే నిష్కారణంగా నువ్వు నిందిస్తున్నావు నన్ను. నేను ఇప్పటివరకు ఈ భరతవర్ష మాధ్యమం ద్వారా ఒక్క తప్పు కూడా చేయలేదు. ఏమరపాటు నాకు కూడా. నేను చేశానని ఈ ఎలిగేషన్స్లో ఒక్కటన్నా ప్రూవ్ చేయి. చెప్పాను కదా, సవాల్ విసిరాను కదా, 1 year టైం ఇస్తున్నాను. ఏం పిక్కుంటావు పిక్కు. ఇక తర్వాత వీడు ప్రవచనకారులు నెక్స్ట్ జనరేషన్స్కి ఉండరు, వీళ్ళ వల్ల ప్రవచనకారులందరూ కూడా ప్రభావితం అయిపోతున్నారని మాట్లాడుతున్నారు. అరే ప్రవచనకారులు నువ్వు ఎట్లా తిట్టినావురా? ఒకసారి స్క్రీన్ మీద చూడు. వీడి స్టేటస్లలో ఈ విధంగా ప్రవచనకారులను తిట్టాడండి. హూ కెన్ ఎరాడికేట్ సనాతన ధర్మ అంటే క్రిస్టియన్స్ కాదంట, ముస్లింలు కాదంట, బుద్ధిస్టులు కాదంట, హిందూస్ దగ్గరకు వచ్చేసరికి నెవర్ బై దీస్ యూజ్లెస్ ఇడియట్స్ అంట. దెన్ హూ అంటే కొందరు ప్రవచనకర్తలు, పీఠాధిపతులు అండ్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంట. వీడికి ప్రవచనకారులు, పీఠాధిపతులు కూడా పడరు. ఎందుకంటే వాళ్ళు సాయిబాబా ప్రవచనాలు ఎక్కువగా చెప్పడం మానేశారు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. వీడికి సాయిత్వం కావాలి. వీడి ఉన్మాదానికి వాళ్ళు తోగట్లేదు అనమాట. అది సంగతి. వీడిప్పుడు అదే ప్రవచనకారుల బైట్స్ని ప్లే చేసుకుంటూ ఎంత నిర్లజ్జమైన బతుకురనేది. ప్రవచనకారుల్ని తిట్టి మళ్ళీ వాళ్ళ వీడియోలనే ప్లే చేసుకొని బతుకుతున్నావు. నీది ఒక బతుకేనరా, పురుగు బతుకు. ఆ తర్వాత ఇంకో దారుణమైనటువంటి స్టేటస్ చూడండి. యాజ్ ఇట్ ఈస్గా నేను చదివేస్తాను. హిందూస్ ముందు ఉండి సనాతన ధర్మం కోసం ఎంత పనిచేసినా సరే, హిందూస్ డాష్ వెనుక నుంచి డాష్ కొందరు ప్రవచనకర్తలు. మీరు ఆ డాష్ అన్న చోట స్క్రీన్ మీద మీరే చదువుకోండి. కొందరు ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, పీఠం పేరు చెప్పుకునే సోషల్ మీడియా అకౌంట్స్. హిందూస్ కీప్ యువర్ బ్యాక్ ఓపెన్ టు గెట్ ఫక్డ్ అప్. ఇది ఈ ట్రావెలర్ పెట్టుకున్న స్టేటస్. పీఠాధిపతులు అంటే ఇదేనారా గౌరవం నీకు? మళ్ళీ మా మీద పడతావా? నీ క్యారెక్టర్ ఇదిరా, నీ బతుకిది. ఎందుకురా తిట్టావు మా పీఠాధిపతుల్ని? నీ సాయి మతంలో నువ్వు ఉండరాదు, ఆ మిగతా మతాల్లో ఉన్న వాళ్ళలాగా మమ్మల్ని ఎందుకురా టార్గెట్ చేస్తావు? పీఠాధిపతులు ఎందుకురా నీకు నచ్చలేదు? ఆ బూత్ ప్రయోగాలు ఏంట్రా? నిన్ను బూతుల ప్రమోదనడం అంటే తప్ప. ఈ మధ్య మోహన్ భాగవత్జీ గారు సాయిబాబా గురించి మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని మాకు కౌంటర్ ఇస్తున్నాడు కదా. వీడు వన్స్ అపాన్ ఏ టైం ఆర్ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడాడు చూడండి. అన్ని ఓపెన్ స్టేటస్లే. వీడు బతుకంతా ఓపెన్గానే పెట్టుకుంటాడు. వీడికి చెప్పాను కదా, వీడికి ఉన్మాదం ఉంటుంది. వీడికి మూడ్ స్వింగ్స్ లాగా ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనమాట. వాట్ ఈస్ థ్రెట్ ఫర్ సనాతన ధర్మం? ఇట్స్ ఆర్ఎస్ఎస్ అండ్ ఇట్స్ హాఫ్ నాలెడ్జరీ క్యాండిడేట్స్ హూ డజంట్ నో ద బేసిక్స్ ఆఫ్ సనాతన ధర్మం. వీడు ఒక్కడికే తెలుసా? నాకు అర్థం కాదు. 4 స్క్రీన్ షాట్లు, చాట్ జీపీటీలోనే 4 పేరాలు, ఇవేనారా హిందుత్వం అంటే? ఆర్ఎస్ఎస్కి ఏమీ తెలియదంట, ఆర్ఎస్ఎస్ ఫాలోవర్స్కి కూడా ఏమీ తెలియదంట సనాతన ధర్మం గురించి. బట్ ఫైట్ టు సేవ్ సనాతన ధర్మం అని ఆర్ఎస్ఎస్ని తిరుగుతూ ఉన్నాడు. గొప్పోళ్ళరా మీరు మీ ఆర్ఎస్ఎస్కి దండమని పెట్టాడు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ వీడియోలే వాడుకొని మమ్మల్ని కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఇంతకంటే హీనమైన బతుకుందారా నీకు? ఎందుకురా నాతో ఇలా చావు దెబ్బలు తింటూ ఉంటావు? వీడు అంటాడు ఇతర మతాలని దూషించడం, ఇతర మతాలని రెచ్చగొట్టడం చేస్తూ ఉంటారు హిందుత్వవాదులు. వీళ్ళు ఎప్పుడైనా హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పారా అని మీరు చెప్పండి కామెంట్స్ రూపంలో. మేము హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నామా లేదా అని. బీ స్పిరిచువల్ టాక్స్ ఉన్నదే హిందూ గ్రంథాల గురించి చెప్పేటటువంటి మ్యాటర్స్ కోసం.
వీడి కంటికి అవి కనబడవు. సరే అది పక్కన పెడితే వీడు ఏ విధముగా హిందువుల్ని రెచ్చగొడుతున్నాడు చూడండి తమ స్టేటస్లలో. ఒక గుడి ఉంటే ఆ గుడి చుట్టూ ఒక విలేజే ఫామ్ అవుద్ది. అలాంటిది జీ పగలగొట్టి, నేను యాజ్ ఇట్ ఈజ్ చదవట్లేదు, మీరే చదువుకోండి. జీ పగలగొట్టి తెచ్చుకోవాల్సిన రామ మందిరంకి 500 సంవత్సరాలు పట్టింది అంటే హిందూస్ జీలో దమ్ము లేదు అని అర్థమైంది. అంటే ఎవరిని పగలగొట్టాలి అంటే వీడు ఒక మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని చంపి మీరు రామ మందిరాన్ని కట్టుకోండి అని చెప్తున్నాడు వీడు. 500 సంవత్సరాలు. సరే వీడి పుట్టి 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి వీడికి. ఈ 40 ఏళ్లలో నువ్వేం పీకావురా రామ మందిరం కోసం? ఏం చేసావురా నువ్వు? రాముడు దేవుడు కాదన్నాడు. ఆడియో చూడండి. ఎవరి సిద్ధాంతాన్ని ఫాలో అవుతామన్నా? భీష్ముడి సిద్ధాంతం ఫాలో అవుతామా, రాముడి సిద్ధాంతాన్ని ఫాలో అవుతామా? మరి భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ఎందుకో వింటున్నారు? అంటే ఇప్పుడు భీష్ముడు దేవుడా అన్న? రాముడు అంటే గొప్పవాడా? చెప్పాడా రాముడు దేవుడా? రాముడు విష్ణు అవతారం కాదన్న, దేవుడు కాదా రాముడు? రాముడు దేవుడా రాముడు చెప్పాడా? అరే రాముడు దేవుడా రాముడు చెప్పాడా? ఇలా ఇంకొక స్టేటస్లో ఏం పెట్టుకున్నాడంటే వీడి యూట్యూబ్ పోవడానికంట. వీడికి మెంటల్ ఎక్కి అప్పుడప్పుడు వాడి యూట్యూబ్ వాడి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుంటూ ఉంటాడు. దానికి ఆర్ఎస్ఎస్ కారణం అని ఒక స్టేటస్ పెట్టాడు చూడండి. ఒరే ఆర్ఎస్ఎస్కి ఇంకేమీ పని లేదారా? ఆ లెఫ్ట్ ఎకో బ్యాచ్ నువ్వు ఎప్పుడు టార్గెట్ చేసేది ఆర్ఎస్ఎస్నే. మళ్ళీ ఇప్పుడు నీకు ఆర్ఎస్ఎస్ కావాలరా సాహిత్యం ప్రచారం చేయడం నువ్వు. ఇక మదన్ గుప్తా అనేటటువంటి ఒక యూట్యూబర్ ఉన్నారు కదా, ఆయన్ని కూడా టార్గెట్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు చూడండి. మదన్ గుప్తా కొంచెం వయసులో పెద్ద మనిషి. మదన్ గుప్తా చెప్తుండు కుంభమేళా గురించి పురాణాల్లో ఒక్క రెఫరెన్స్ దొరికినా చాలు డీతా వీడియో చేసి డీతా అంటున్నాడు. మీరు చదువుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుందిగా పెద్ద అక్షరాలతో. ప్రతోడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతుండు సొల్లు మాటలు చెప్పి. అయితే ఈ మధ్య ఇతన్ని కలిసా, ఎవరిని? మదన్ గుప్తాని. తోటి యూట్యూబర్ కదా మనకి. మాట్లాడుతూ వీడి ప్రస్తావన వచ్చి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. ఏంటి అంటే మంచోడయ్యా అన్నాడు. నేను ఒక్కసారి షాక్ అయ్యా. మంచోడే కాదని ఎవడన్నాడు? మంచితనం చూడాలంటే మలంలో పురుగులో కూడా మంచితనం చూడొచ్చు, అది కాదనట్లేదు. మిమ్మల్ని కూడా తిట్టాడండి గుర్తుందా అంటే తిట్టినంత మాత్రాన చెడ్డవాడైపోతాడా అన్నారు. సో మదన్ గుప్తా లాంటి వారికి నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నాను అంటే మిమ్మల్ని డీతా అంటున్నాడు సార్. కాబట్టి పక్కన పెట్టుకొని ఆ మంచివాడితో మీరు మా మీద కౌంటర్స్ చేయండి, అది బెటర్. అలాగే మీరేదో మిస్ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నాడు కదా, మరి ఇప్పుడు మదన్ గుప్తా మీద వీడియోలు ఎందుకు చేయవు అంటే సాయిబాబా మీద మదన్ గుప్తా కొంచెం మంచిగా మాట్లాడండి కనుక ఆయన్ని ఏమి అని అడిగిన. అంటే వీడి ప్రమాణం అంతా సాయిత్వమే. సాయిబాబా గురించి ఎవరు మాట్లాడినా, సాయిబాబా గురించి ఈవెన్ ప్రవచనకారులు మాట్లాడింది మాత్రమే తీసుకుంటాడు, మిగతాది మాట్లాడింది తీసుకోడు. అక్కడ వరకు ప్రమాణంగా తీసుకొని వీడు మంచి చెడుని డిసైడ్ చేస్తాడు. అలాగే వీడు ఎంత తిట్టినా కూడా వీడు మంచోడు అనేటటువంటి ఒక నిద్రాణ స్థితిలో లేదా ఒక మనకెందుకులే అనుకునే స్థితిలో మదన్ గుప్తా లాంటి వాళ్ళు ఉంటారు. మరి ఎందుకండి ఆఫ్లైన్లో మాట్లాడుకుంది ఆన్లైన్లో అంటే, మరి ట్రావెలర్ నా గురించి ఆఫ్లైన్లో మాట్లాడింది అంతా కూడా నేను అడిగించిన హితోపదేశాన్ని వక్రీకరణ చేసి నా మీద ఆన్లైన్లో తగలడుతున్నాడుగా. మరి అలాంటి వాడిని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఏమనాలి నేను? మదన్ గుప్తా లాంటి వాళ్ళని. అలాగే మదన్ గుప్తా గారు ఇప్పుడు ఉన్నటువంటి రామసేతు వారధి కాదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడుంది సార్? అది తప్పు కదా అది. అలాగే నేతాజీ గురించి కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యాపిల్ కంపెనీ CEO గురించి తప్పుడు సమాచారం చెప్పారు. చాలా చాలా తప్పుడు సమాచారాలు చెప్తూ ఉన్నారు మదన్ గుప్తా గారు. మేము అలాగా వాడిలాగా మాట్లాడడం సార్. తప్పు ఉంది కాబట్టి, మీకు అతను మంచోడు కాబట్టి మీ తప్పు అని చెప్తాం అంతే, అంతవరకే. మళ్ళీ కలిసినప్పుడు మంచిగా మాట్లాడతాం సార్, మీకు అదే కదా కావాలి. ఇలా వీడికి ఒక టార్గెట్ అన్నట్టు ప్రతి ఒక్కరు. ఇంకొకటి స్టేటస్ కూడా చూడండి. ఎవరైనా నాతో ఒక ఇంటర్వ్యూ లేదా పాడ్కాస్ట్ చేయండి, పరంపర పీఠాధిపతి నుంచి అంట, అక్కడి నుంచి పనికి మాలిన హిందూస్ వరకు అందరినీ ఎక్స్పోజ్ చేస్తాడంట. ఏంద్రా ఎక్స్పోజ్ చేసేది? నీ పైత్యం. ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ పోస్ట్ చేసే దమ్ముంటేనే చేయండి అంట. ఇలా వీడి స్టేటస్లు ఒకటా రెండా చెప్పండి? బోలెడు ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటా ఆడపిల్లలను తిట్టుకుంటా సాయిబాబాని ఎవరన్నా కొంచెం క్వశ్చన్ చేసిన, అరే నేను సాయిబాబాని ఎట్లా క్వశ్చన్ చేసినానరా? నా శ్రీరాముణ్ణి సాయిరామ అనొద్దు, నా శ్రీకృష్ణుణ్ణి సాయి కృష్ణ అనొద్దు, నా గాయత్రిని సాయి గాయత్రి అనొద్దు, నా మల్లికార్జునుడిని సాయి మల్లికార్జున అనొద్దు. అసలు ఈ సాయి అనే వర్డ్ ఎవరు చెప్పినా, ఇంక్లూడింగ్ నా గురువు గారు పద్మాకర్ గారు చెప్పినా కూడా ఆయన కోణంలో ఆయన చెప్పుండొచ్చు, కానీ నా దగ్గర ఉన్న అర్థం వేరు. ఈ విషయంలో మా గురువుగారి ముందు కూడా కూర్చొని పరిప్రశ్న అంటాడు కదా వీడు, నేను పరిప్రశ్న చేస్తాను సందర్భం వచ్చినప్పుడు. వారు మాకు సమయం ఇచ్చినప్పుడు మేము తప్పకుండా పరిప్రశ్న చేసుకుంటాం. రా నీలాగా పీఠాధిపతుల్ని గురువుల్ని తిట్టను నేను, అర్థమైందా? అలాగే ముందొక మాట వెనకొక మాట ఉండదు. నా సిద్ధాంతం ఏంటో అది ప్రొజెక్ట్ చేస్తా, ఇలాగే కనిపిస్తా వైట్ పేపర్ లాగా. మా గురువులు కూడా డిఎస్పి అంటే ఇది అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఎక్కడా కూడా నా యొక్క ఐడియాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో వారికి కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే పద్మాకర్ గురుదేవులు, ఇతర ప్రవచనకారులు గురుదేవుల్లే చాలామంది గురువులు ఉన్నారు నాకు. గురువులకు గురువు శ్రీకృష్ణ పరమాత్మ.
అలాగే శంకరాచార్యుల వారు, వ్యాసుల వారు, రామానుజులు, మధ్వాచార్యుల వారు, విధిశేఖర భారతీ తీర్థ స్వామి వారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాకు గురువులే. ఇలా గుర్తొచ్చినటువంటి అన్ని అంశాలని కూడా మ్యాక్సిమం ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. ఇక రాను ఏం చేస్తానంటే వీటిని షార్ట్స్లో కొడతానన్నమాట. వాడి పరిప్రశ్న కాదు, వీడి వెర్రి ప్రశ్నల్ని అడ్డగోలుగా చీలుస్తూ వీడి యొక్క దుష్టత్వాన్ని ప్రపంచానికి చూపెట్టడమే నా బాధ్యత. వీడి ఎజెండా సాయిత్వం. దానికోసం వీడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. హిందుత్వాన్ని ఎరాడికేట్ చేసైనా సరే సాయిబాబాని బతికించుకోవాలని వీడి ప్రయత్నం. సాయిబాబా ఒక ముస్లిం, సాయిబాబా ఒక ముస్లిం, సాయిబాబా ఒక ముస్లిం. ముస్లిం అయినా సరే పూజించుకోవచ్చు, నేను కాదనట్లేదు. కానీ హిందూ పుట్టి మన దేవీ దేవతలు ఇతర మతాలలో ఎందుకు పుడతారు అనే దానికి ఒక క్లారిటీ నాకు కావాలి. అయినా సరే పూజించుకుంటామంటే చేసుకోండి, కలుషితం చేయకండి. ట్రావెలర్, మళ్ళీ కలుద్దాం. నిన్ను తూర్పారబట్టడమే నా పని. కాకపోతే తెలుసు కదా, మనకి టైం దొరికినప్పుడు మాత్రమే. ఈ లోపల నువ్వు రోజుకో వీడియో పెట్టుకో. అలాగే ఈ మధ్య ఏదో శ్లోకాలు ఎత్తనవు ఏంట్రా, 4 శ్లోకాలు 4 స్తోత్రాలు ఎత్తనవు. అంటే నీకు తెలిసినవి పక్కోడికి తెలిస్తేనే హిందుత్వమా? హృడ్గడ్గ హృడక్షేణుడు అనరా ఫాస్ట్గా. హృడ్గడ్గ హృడక్షేణుడు అని ఫాస్ట్గాను. హృడగడ్గ హృడక్షేణుడు అని మాత్రం అనకరా రే. హృడ్గడ్గ హృడక్షేణుడు అను. అంటేనే నువ్వు మనిషివి అని నేను అనట్లేదు. జస్ట్ అరే నీకు వచ్చిన స్తోత్రాలు పక్కోడికి రాకపోవచ్చు, లేదా పక్కోడికి అంతకు మించి వచ్చి ఉండొచ్చు. అవి హిందుత్వానికి ప్రమాణం కాదురా. చదువుకో, బాగా చదువుకో. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి. ఇలాంటి దుర్మార్గుల్ని ఎండగట్టండి. వీళ్ళ వీడియోలు ఎక్కడ కనిపించినా అనుమానించండి, తనిఖీ చేయండి. ఆ తర్వాతనే ఒక నిర్ధారణకు రండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇటువంటి దేశ ధర్మ వ్యతిరేకుల్ని ఎండగడుతూ అసలు సిసలు సమాచారాన్ని మీకు అందజేయడానికి మాతో కలిసి నడవండి. ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ లేదా యూపీఐ నంబర్ లేదా అకౌంట్ వివరాల ఆధారంగా మీరు మాకు పే చేయొచ్చు. లేదా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ని ఏదో ఒక లెవెల్లో ఎంచుకొని మన భరతవర్ష ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు. జై హింద్.